ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మనము 11 గంటలకు జ్ఞానాన్ని అందుకుంటున్నాము. మహాభారతంలో మహనీయుల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మహాభారతంలో కృపాచార్యుల గురించి తెలుసుకుందాం. ఆ జ్ఞానాన్ని అందించడానికి నాగమల్లేశ్వరి మేడం వచ్చి ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి మేడం గారికి, ఈ రోజు నిర్వహిస్తున్న కామేశ్వరి మేడం గారికి, టిఎంసి టీం మెంబర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. మరి నా పేరు నాగమల్లేశ్వరమ్మ, మాది ప్రతిపాడండి. మరి ఈరోజు మనం మహాభారతంలో మహనీయుల గురించి తెలుసుకుందాం. మనకు పత్రిజీ గారు ఏం బోధించారు? ధ్యానము జ్ఞానము కోసమే అన్నారు. మరి జ్ఞానాన్ని ఎన్నో విధాల సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రోజు ఎన్నో విషయాలు జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు మహాభారతంలో మహనీయుల్లో మరి గొప్పవాడైన కృపాచార్యుడి గురించి తెలుసుకుందామండి. అంటే ధర్మానికి మారిపోయారట కృపాచార్యుడు. చిరంజీవి అంటే సప్త చిరంజీవుల్లో ఒకడైన వాడు ఈ కృపాచార్యుడు. మరి ఈయన శతానంద మహర్షి మనముడట. అలాగే కౌరవులు పాండవులకు ప్రథమ గురువు అండి. అంటే ఇప్పుడు చూడండి, రామాయణం తీసుకుంటే రాముడు చిన్న వయసులో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి జ్ఞానాన్ని బోధించాడు. మొదట గురువు వశిష్ఠ మహర్షి, తరువాత విశ్వామిత్రుడు రెండవ గురువు. అలాగే ఈ మహాభారతంలో కౌరవులకి పాండవులకి మొదటి గురువు కృపాచార్యుడు, రెండవ గురువు ద్రోణాచార్యుడు. మరి ఈయన సప్త చిరంజీవుల్లో ఒకడు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా బ్రతికి ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు అనమాట. అంటే సప్త చిరంజీవుల్లో ఒకడై యుద్ధం ముగిసిన తరువాత కూడా మరి మహాప్రస్థానానికి పాండవులు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ మనవడైన పరీక్షిత్ మహారాజు గారికి ఆచార్యుడిగా నియమింపబడ్డాడట. అంటే ఈ కృపాచార్యుడు 5 తరాల్ని చూశాడు, 5 తరాల్ని చూశాడు. మరి ఆమె ఇక్కడ ఆయన ఎవరి పుత్రుడో మనం తెలుసుకుందాం. గౌతమ మహర్షి భార్య అహల్య, వారిద్దరు కుమారుడు అయిన శతానంద మహర్షికి మరి సత్యధృతి అనే కుమారుడు ఉన్నాడండి. అంటే జనక మహారాజుకి పురోహితుడుగా బ్రాహ్మణుడుగా ఉన్నాడట ఈయన శతానంద మహర్షి. ఈ శతానంద మహర్షి కుమారుడే సత్యధృతి. ఆ సత్యధృతికి జన్మించటమే, ఎలా జన్మించాడు ఈ సత్యధృతి? విల్లంబులతో జన్మించాడట. అని శరాయుధాలతో జన్మించడం జరిగిందట. అంటే అందుకని విల్లంబులతో జన్మించటం వలన ఆయన్ని శరద్వంతుడు అనే పేరుతో పిలిచారట. శరద్వంతుడు అనే పేరుతో పిలవటం జరిగింది. ఆయన ధనుర్విద్య పుట్టుకతోనే ప్రాప్తించిందట ఆయనకి. అంటే శరాలతో పుట్టాడు. ఆయన వేదాలను అభ్యసించాడట. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడయ్యాడట. అలాగే చూడండి, వేదాలను కూడా విభజించి 4 ఉపవేదాలు కూడా ఉన్నాయటండి. ఉపవేదాలు ఏమిటి అంటే, 1 ఆయుర్వేదం, 2 ధనుర్వేదం, 3 గాంధర్వ వేదం, 4 స్థాపత్య వేదం. మరి ఆయుర్వేదం అంటే ఏమిటి? మరి యుగాల క్రితం మరి ఈ మందులేవి లేవండి. ప్రతి మొక్క నుంచి ఔషధాలను తీసుకునేవాళ్ళు. ఆయుర్వేదం రహస్యం ఏమిటి అంటే, అన్ని వృక్షాల నుంచి, అన్ని మొక్కల నుంచి మరి మందులు వాడేవారు అప్పుడు. అందుకని అది ఆయుర్వేదం కూడా ఒక వేదాల నుంచి విభజించబడింది. అలాగే ధనుర్వేదం అంటే అస్త్ర శస్త్ర విద్యల్ని అభ్యసించటమే ధనుర్వేదం. ఇంకా గాంధర్వ వేదం అంటే ఏమిటి అంటే, నృత్యం గురించి తెలియజేసేదట. అంటే ఎన్నో రకాల నృత్యాలు ఉన్నాయి కదా.
మరి గాంధర్వ వేదంలో ఆ నృత్యాల గురించి వివరించడం జరిగిందట. మరి స్థాపత్య వేదం అంటే నాలుగోది ఏమిటి అంటే శిల్పకళ. ఎన్నో రకాల శిల్పాలు చిత్రీ మరి చెక్కేవాళ్ళు. గుడుల్లో చూడండి ఎన్ని రకాల శిల్పాలు. కోణార్క్ దేవాలయంలో ఎన్నో రకాల శిల్పాలుంటాయి. మరి ఈ స్థాపత్య వేదంలో ఈ శిల్పకళ ఉంటుందట. అంటే ఈ 4 ఉపవేదాలుగా విభజించబడ్డాయి. ఇక్కడ చిన్నతనం నుంచే అన్ని వేదాలలో కన్నా మరి అస్త్ర విద్య మీదే ఆసక్తి చూపించేవాడట శరద్వంతుడు. శరద్వంతుడు అని పేరెందుకు వచ్చిందనుకున్నాం? శరాలతో పుట్టాడు కాబట్టి శరద్వంతుడు అయ్యాడు. మరి కొంతకాలం ఆయన తపస్సు చేశాడట. తపస్సు చేసి యుద్ధ విద్యలలో ఆరితేరాడట. ధన ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడయ్యాడటండి. ఈ శరద్వంతుడు ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడయ్యాడు. మరి దీనిని గమనించారు. చూడండి, దేవతలు ఎప్పుడు తపస్సు చేసిన వాళ్ళని, వాళ్ళు శక్తులు సంపాదించినప్పుడు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మరి ఇంద్రుడు ఈయన తపశ్శక్తితోటి ముల్లోకాలను జయించగలిగే శక్తి సంపాదించాడు. ఈయనకి ఎలా అయినా తపస్భంగం కలగాలి, తపోభంగం చెయ్యాలి అనుకున్నాడు ఇంద్రుడు. మరి ఇంద్రుడు తపోభంగం చెయ్యాలనుకొని ఆయన ఎలా అయినా ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు మరి ఆయన గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడండి. ఎవరు? శరద్వంతుడు. మరి గంగా తీరంలో తపస్సు చేసుకుంటే మరి ఎంతో శక్తి సంపాదించడం వలన మరి ప్రపంచాన్నే గడగడలాడించేవాడు, ముల్లోకాలు గడగడలాడిస్తాడనే భయంతో ఏం చేశాడు ఇంద్రుడు? ఆయన బ్రహ్మచర్యాన్ని ఎలా అయినా నేను ఆటంకపరచాలి ఆటంకపరచాలి అనుకొని మరి అత్యంత సౌందర్య రాశి అయిన మరి దేవకన్యను, జలపది అనే దేవకన్యను నియమించాడట. జలపది మరి వచ్చింది గంగా తీరంలో. చక్కగా ఘోర తపస్సు చేసుకుంటున్నాడు ఈ శరద్వంతుడు. తపస్సు చేసుకుంటుంటే ఆ దేవకన్యని పంపి ఇంద్రుడు ఎలా అయినా ఆయన బ్రహ్మచర్యాన్ని మరి నువ్వు ఆటంకపరచాలి, ఆయన తపస్సుని భంగం చెయ్యాలి అని పంపించాడట. అప్పుడు జలపది అక్కడికి వచ్చి మరి ఆమె శరద్వంతుడి దగ్గరకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించిందంట. ఎన్నో రకాలుగా ఆయన మరి తపస్సుని భంగం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. మహా సౌందర్యవతి ఆవిడ. అయినా ఆమెను చూడగానే ఇప్పుడు ఏమైంది? ఈ సత్యధృతి మరి పుట్టుకతోటే విల్లంబులతో జన్మించాడని చెప్పుకున్నాం కదండి. ఈ సత్యధృతి మరి ఎవరు? శతానంద మహర్షి కుమారుడు. మరి సత్యధృతి ఎప్పుడైతే ఆమె అందానికి ముగ్ధుడై చేతిలో విల్లంబులు జారిపడిపోయాయట. ఆమె అందానికి జలపది అనే దేవకన్య అనేక రకాలుగా మరి ఈ మహర్షిని ఆకర్షించటానికి చూసినప్పుడు ఆయన చేతిలో ఆమె అందానికి ముగ్ధుడై చేతిలో విల్లంబులు జారి క్రింద పడిపోయాయట. మరి ఈయన సత్యధృతి పుట్టుకతోటే ఆయన విల్లంబులతో పుట్టాడు. మరి అవి జారి పడిపోయాడు. అది గ్రహించి మరి ఆమెను చూడగానే కామోద్రేకం వచ్చిందట. కామోద్రేకం నిగ్రహించుకున్న కానీ తనకి తెలియకుండానే రేత పతనం అయి రెల్లుగడ్డిలో పడిపోయిందటండి. ఆయన కామోద్రేకాన్ని నిగ్రహించుకున్నాడట. ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆవిడని వివాహం చేసుకుంటానేది ఏమీ అనలేదు. కానీ కామోద్రేకాన్ని నిగ్రహించుకున్నప్పటికీ ఆయన రేత మరి పతనమై వీర్యం అంటే అది రెల్లుగడ్డిలో పడిపోయిందటండి. రెల్లుగడ్డిలో పడిపోతే మరి ఆయన ఎంతో గొప్ప తపస్సు చేసిన బ్రహ్మర్షి. మరి అలాంటి ఆయన ఆ వీర్యం ఆ రెల్లుగడ్డిలో పడిపోయిన తర్వాత 2 భాగాలుగా అయిపోయి అందులో నుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారట. ఎప్పుడైతే ఈయన కామోద్రేకం వచ్చిందో నేను ఇక్కడ ఉండకూడదు అని ఆ జింక చర్మాన్ని, ఆ శస్త్రాలని అన్నీ అక్కడే వదిలేసి వేరే చోటకు తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడట మరి ఈ శరదృతి మహర్షి. వెళ్ళిపోతే అక్కడ ఆ శరాలున్నాయి,
అక్కడ ఇద్దరు పిల్లలు. ఎవరు? ఒక బాలుడు, ఒక పాప. ఇద్దరు కమల పిల్లలు. ఇద్దరు ఒకేసారి జన్మించారు. మరి ఇలా ఉండగా అక్కడ జరిగిందేంటి? మరి కౌరవ వంశానికి మూల పురుషుడైన శంతన మహారాజు మరి వివాహం చేసుకుంటే ఆమె ఏం చేస్తుంది? పుట్టిన పుత్రుణ్ణి గంగలో కలిపేస్తుందట. పుత్రుల్ని పుట్టగానే తీసుకెళ్లి గంగలో వదిలేస్తుందట. మరి అలా వదిలేస్తుంటే శంతన మహారాజు ఎంతో బాధపడుతున్నాడట. అంటే అప్పటికి ఇంకా భీష్ముడు పుట్టలేదు. శంతన మహారాజు ప్రతి పిల్లవాడిని తీసుకెళ్లి గంగలో వదిలేస్తుందని ఎంతో బాధపడుతున్న సమయంలో శంతన మహారాజు ఒక వేటకు వచ్చాడటండి. వేటకు వస్తే ఒకరోజు అక్కడికి వచ్చినప్పుడు ఆ రెల్లుగడ్డ దగ్గర ఇద్దరు పిల్లల్ని, ఒక బాలుణ్ణి, ఒక పాపని చూశాడు. చూసి వారిని చూసి తన బిడ్డలుగా పెంచుకున్నాడట. తీసుకువెళ్ళి శంతన మహారాజు వాళ్ళిద్దరినీ పెంచుతున్నప్పుడు వారికి జాతక కర్మాదులు, సంస్కారాలు గావించి తన చేత, అంటే అన్ని జాతక కర్మలు అన్ని చేయవలసినవన్నీ ఆ ఇద్దరికి పిల్లలకి చేసినప్పుడు, అంటే ఆ శంతన మహారాజు కృపతో పెరిగారు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు ఏం పెట్టారు? కృపాచార్యుడు, కృపి. అమ్మాయి పేరు కృపి, అబ్బాయి పేరు కృపుడు. కృపుడు కృపుడి అన్ కృపుడు కృపి అనే నామకరణాలు చేశారండి. మరి ఈ సత్యధృతి మహర్షికి మరి దివ్య దృష్టి ఉంది, ఎంతో తపస్శాలి. అది ఆ విషయం శంతన మహారాజు దగ్గర తన కుమారుడు పెరుగుతున్నాడని తెలిసిందట. అప్పుడు ఏం చేస్తాడు? శంతన మహారాజు దగ్గరికి ఈ సత్యధృతి వచ్చారట. ఆ మహర్షి వచ్చి, నాయన, మరి ఈ కృపుడు నా కుమారుడే, కృపి నా కుమార్తె, ఇలా వీళ్ళిద్దరూ జన్మించారు, నీ దగ్గర పెరుగుతున్నారు. నేను చతుర్వేద ధనుర్వేదాలను కృపునికి నేర్పించి పంపిస్తాను, నాతో పంపించు అంటే, అప్పుడు కృపుణ్ణి మరి ఆయన తండ్రి అయిన సత్యధృతితో శంతన మహారాజు పంపించాడట. శంతన మహారాజుతో శంతన మహారాజు ఈ కృపుణ్ణి మరి పంపించాడట అతని తండ్రి సత్యధృతితోటి. పంపిస్తే ఆయన చతుర్విధ ధనుర్వేదాలను, నానావిధ శాస్త్రాలను అన్నీ నేర్పించాడంట కుమారుడికి తండ్రి. అతడే విలువిద్య మందు పరమాచార్యుడైపోయాడట. అందుకే ఆయన్ని కృపాచార్యుడు అన్నాడు. ఆ కృపుడికి తండ్రి ధనుర్విద్యలో చతుర్విధాలైన ధనుర్వేదాలు నేర్పించాడట. నేర్పించినప్పుడు ఆయన ఏమయ్యాడు? ధనుర్విద్యలో ఆచార్యుడయ్యాడు, కృపాచార్యుడు అయ్యాడు. మరి ఈ కృపాచార్యుడు భీష్ముడు ప్రార్థించటం వలన మరి ఆ కృపాచార్యుడు ఆ ధనుర్విద్యలను కౌరవులకు పాండవులకు మరి నేర్పించటానికి గురువు అయ్యాడట. కౌరవులకు పాండవులకు ప్రథమ గురువు అయ్యాడు కృపాచార్యుడు. మొట్టమొదటి గురువు కృపాచార్యుడు, తర్వాత నేర్పించిన వాడు ద్రోణాచార్యుడు. మరి ఎలా అయితే ఇప్పుడు కృపాచార్యుడు ఇలాగా వాళ్ళకి వేద విద్యలన్నీ, ధనుర్వేదాలన్నీ నేర్పించాడట. అంటే భీష్ముడి కంటే ముందు పుట్టాడు కాబట్టి ఈ కృపాచార్యుడు భీష్ముడి కంటే పెద్దవాడే. అలాగే ఈ కృపాచార్యుడి మరి కృపాచార్యుడితో పుట్టిన కృపి ఎవరు? ద్రోణాచార్యుడి భార్య అయిందట. ద్రోణాచార్యుడి భార్య అంటే ద్రోణాచార్యుడు కృపాచార్యుడు భావమరుదులయ్యారట. ఇలా విలువిద్య నేర్చుకుని శంతన మహారాజు దగ్గరికి మరలా వచ్చి చేరాడట. మరి కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పాడు ఈ కృపాచార్యుడు. మరి ఇలా జరుగుతున్న సమయంలో మొత్తం ఏమవుతుంది? కౌరవుల్లో ఉన్నప్పటికీ, కౌరవులు అధర్మంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఈ కృపాచార్యుడు ఎప్పుడు ధర్మం చెప్పేవాడట, జ్ఞానాన్ని బోధించేవాడట, వేదాంగాల జ్ఞానాన్ని బోధించేవాడట. ఇది తప్పు అని ఎప్పుడు దుర్యోధనునికి చెప్తూనే ఉండేవాడట. అలా చెప్పినా గాని వాళ్ళు వినలేదట. అలా వినకుండానే మరి మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ముగ్గురటండి. ఎవరు?
అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. వీళ్ళు ముగ్గురే మిగిలారట. మరి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. మరి భీష్ముడు నేల కొరిగాడు. ద్రోణాచార్యుడు చనిపోయారు. ఇక దుర్యోధనుడు వెళ్ళి నీటి మడుగులో దాక్కున్నాడట. నీటి మడుగులో దాక్కున్నప్పుడు ఏం చేశాడు? అశ్వత్థామ వెళ్ళి, అశ్వత్థామ ఎవరు అంటే మరి కృపి ద్రోణాచార్యుల కొడుకు, శివ అంశతో పుట్టినవాడే అశ్వత్థామ. అశ్వత్థామ కూడా మరి చాలా గొప్పవాడే. మరి అశ్వత్థామ ఎప్పుడు దుర్యోధనుడితో స్నేహం చేయటం వలన, అతనికి దుస్సాంగత్యం వలన మరి అధర్మంగానే ప్రవర్తిస్తూ ఉండేవాడు అశ్వత్థామ. మరి అశ్వత్థామ అధర్మంగా ప్రవర్తిస్తుంటే మరి నీటి మడుగులో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అశ్వత్థామ కోపోద్రేకంతో, నన్ను మరి కౌరవ సైన్యానికి అధ్యక్షుణ్ణి చెయ్యి, రేపు నేను పాండవులందరినీ చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడట. చేస్తే అప్పుడు కృపాచార్యుడు చెబుతాడట, నువ్వు అలా మాట్లాడవద్దు, ధర్మంగానే యుద్ధం చేద్దాము అంటాడట కృపాచార్యుడు. కృపాచార్యుడు మరి అధర్మం వైపు ఉన్నప్పటికీ ఎప్పుడూ ధర్మం తప్పలేదటండి, ధర్మంగానే ఉన్నాడట. ఇంకా ద్రోణాచార్యుడికి పక్షపాత బుద్ధి ఉందట. ద్రోణాచార్యుడికి ఎలా ఉందంటే పాండవ పక్షపాతి, అలాగే అర్జునుడి పక్షపాతి. కానీ కృపాచార్యుడు మరి మహాభారతం అంతా చూసుకున్నా గాని ఎక్కడా పక్షపాత బుద్ధి చూపించలేదట. తన ధర్మాన్ని తను నిర్వర్తించాడట. వాళ్ళ వైపు ఉన్నాడు కాబట్టి ధర్మంగానే వాళ్ళ వైపు ఉండి యుద్ధం చేశాడట. మరి ఇక ఏం జరిగింది? మర్నాడు మరలా భీముడు వచ్చాడు. దుర్యోధనుని కూడా సంహరించాడట. దుర్యోధనుడు కూడా చనిపోయిన తర్వాత ఇంకా అశ్వత్థామకి కోపం పట్టలేదట. ఆ రాత్రైనా సరే నేను పాండవుల్ని చంపేస్తాను అని మరి కృతవర్మ అంటే కృపాచార్యుడు మేనమామే కదా, మేనమామతో ఏం చెప్తాడు? నేను ఎలా అయినా ఈ రాత్రి పాండవుల్ని సంహరిస్తాను అంటే అప్పుడు కృపాచార్యుడు చెప్తాడట, నాయన మనం ధర్మంగా యుద్ధం చేయాలి. తెల్లవారిన తర్వాత మనం ముగ్గురము చాలా బలవంతులం. నేను మరి ధనుర్విద్యలో గొప్పవాణ్ణి. నేను యుద్ధం చేస్తే వాళ్ళు తప్పక ఓడిపోతారు. మనం రాజ్యం గెలుచుకుందాము. ఉదయాన్నే మనం ముగ్గురం కలిసి, కృతవర్మ, నువ్వు, నేను ముగ్గురం కలిసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా యుద్ధం చేద్దాము అని అశ్వత్థామకు చెబితే ఎంత చెప్పినా అశ్వత్థామ వినలేదటండి. అలా రాత్రి నిద్ర పట్టకుండా అలా చూస్తూ ఉన్నాడట అశ్వత్థామ. ఆ చూస్తున్న సమయంలో ఆ మర్రి చెట్టుపై కాకులన్నీ వచ్చాయట చీకటి పడగానే. ఆ కాకులు అన్ని గూళ్ళు కట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని ఆ గూళ్ళల్లో పెట్టుకున్నాయట. రాత్రి అవగానే అన్ని గూట్లోకి చేరాయట. ఆ టైంలో ఒక గుడ్లగూబ వచ్చిందటండి. ఆ చీకటి సమయంలో ఆ గుడ్లగూబ ఏం చేసింది అంటే ఆ కాకుల పిల్లని గొంతులు కొరికి చంపేసిందట. అది చూసిన అశ్వత్థామ, ఆ గుడ్లగూబ చీకటిలోనైనా చంపేసింది కదా, నేను అధర్మమైనా సరే నేను వెళ్ళి పాండవుల్ని గొంతు కొయ్యాలి అని నిశ్చయించుకున్నాడట. కృపాచార్యుడిని రమ్మన్నాడట. తప్పు అని ఎంత అడ్డగించినా కృపాచార్యుడు చెప్పినా అశ్వత్థామ వినలేదట. ఆ రాత్రి వెళ్ళాడు. వెళ్ళి ఉప పాండవుల గొంతులన్నీ కోసేసి నేను పాండవులందరినీ చంపేశాను అనుకున్నాడు ఈ అశ్వత్థామ. కానీ అక్కడ ఉప పాండవులందరినీ చంపి రావటం జరిగింది. అప్పుడు కూడా కృపాచార్యుడు ఎంతో మరి ఎంతో నచ్చ చెప్పి చూసిన అశ్వత్థామ వినలేదు. మరి ఇక్కడ కృపాచార్యుడికి చిరంజీవత్వం ఎందుకు వచ్చింది అంటే ఆయన తండ్రి వల్లనే చిరంజీవత్వం వచ్చిందంట. ఆయన ఆశీర్వదించాడంట, నువ్వు చిరంజీవిగా ఉంటావు అని. మరి వీళ్ళు అయోనిజలుగా జన్మించారు. ఎవరు? కృపాచార్యుడు, కృపి. అయోనిజలు అంటే ఏంటి? తల్లి గర్భం లేకుండా పుట్టారండి. మరి తండ్రి సత్యధృతి మహర్షి, కృపాచార్యుడి తండ్రి సత్యధృతి మహర్షి అజరామరంగా జీవించే ఉంటావు, అజరామరంగా నువ్వు జీవించే ఉంటావు అని ఆశీర్వదించాడట. అలాంటి వరం ఇచ్చాడట. అంటే ధనుర్విద్యని కూలంకషంగా అభ్యసించటమే కాదు,
ఆయన మరి ధర్మానికి జ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. అలాంటి కృపాచార్యుడిని నువ్వు చిరంజీవిగా ఉంటావని తండ్రి వరం ఇవ్వటం జరిగింది. మరి అశ్వత్థామకు మేనమామ అయినప్పటికీ మరి ఆ కృపాచార్యుడి మాట అశ్వత్థామ వినలేదు. మరి పాండవులను కృపుడు బావంటే గౌరవం. కృపాచార్యుడు పాండవులను గౌరవించాడు. మరి శంతనుడు టైములో జన్మించాడు కాబట్టి కృపాచార్యుడు 5 తరాలు చూశాడటండి. అంటే ఇప్పుడు మహాభారత యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఆయన ఏం ఏం చేశాడు? అందరూ వానప్రస్థానానికి వెళ్ళిపోయారు. మహాప్రస్థానానికి పాండవులందరూ వెళ్ళిపోయారు. పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడు అంటే, ఈ కృపాచార్యుడిని మరి ధనుర్విద్యలో మరి గొప్పవాడు కాబట్టి పరీక్షిత మహారాజుకి నువ్వు మరి పరీక్షిత మహారాజుకి కూడా నువ్వే యుద్ధ విద్య నేర్పించాలి అని ఆయన్ని అక్కడికి పంపించాడట. మహాప్రస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన పరీక్షిత్ మహారాజు కూడా యుద్ధ విద్య నేర్పించాడట. పరీక్షిత్ మహారాజు చనిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాడట మరి కృపాచార్యుడు. అనే ఎన్నో సార్లు దుర్యోధనుడికి ధర్మాన్ని బోధించాడట కృపాచార్యుడు. అయినా కృపాచార్యుడు బ్రాహ్మణుడే, బ్రహ్మర్షే, కానీ క్షాత్ర ధర్మం పాటించాడండి. కౌరవులలో చివరికి మిగిలింది ఎవరు? మరి ఎవ్వరూ మిగలలేదు. చివరికి మిగిలింది ఎవరు అంటే కృపాచార్యుడు, అలాగే కృతవర్మ, అశ్వత్థామ. వీళ్ళు ముగ్గురే మిగిలారు. అంటే కౌరవులు పతనంతో యుద్ధం ముగిసింది. ముగిసిన తర్వాత కృపాచార్యుడు ఏం చేశాడు? మరి ఆయన పరీక్షిత్ మహారాజుకి మరి ఎన్నో యుద్ధ విద్యలు నేర్పించాడు. ఆయన దగ్గరే ఆచార్యుడిగా ఉండి ఆయనకి ఎంతో తోడుగా నిలుచున్నాడు. మరి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? ఆయనకి అమరత్వం ఉంది. కృపాచార్యుడి గురించి మనం తెలుసుకుంది ఏమిటి అంటే, ఆయన అమరత్వం అనేది దైవిక వరం అయినప్పటికీ ఆయన సత ఆయన చేసిన సత్కర్మలు మరియు ధర్మంపై ఉన్న అపార జ్ఞానం వల్లనే ఆయనకు అమరత్వం లభించిందండి. ఇప్పుడు కృపాచార్యుడికి అమరత్వం అనేది దైవిక వరమే. కానీ ఆయన చేసే సత్కర్మల ఫలితం మరియు ధర్మంపై ఉన్న అపారమైన జ్ఞానం వల్ల అమరత్వం ఆయనకి లభించింది. అలాగే ఇంకా కురు రాజకుమారులకు, అంటే కురువంశానికే రాజకుమారులందరికీ రాజగురువుగా, మార్గదర్శకుడుగా పనిచేస్తూ వాళ్ళకి యుద్ధ విద్య నేర్పించాడు, ధర్మాన్ని బోధించాడు, వేద శాస్త్రాల గురించి ఎంతో జ్ఞానాన్ని బోధించాడు కృపాచార్యుడు. అంటే కురువంశానికి అందరికీ వాళ్ళకి రాజగురువుగా ఉండి మార్గదర్శకుడుగా పనిచేస్తూనే ఎంతో ధర్మాన్ని బోధించాడు. యుద్ధ విద్య గురించి, వేద శాస్త్రాల గురించి బోధించాడండి. అలాగే ఇంకా కౌరవుల పక్షాన పోరాడినప్పటికీ మరి కౌరవుల దగ్గర ఉన్నాడు కాబట్టి కౌరవుల పక్షానే పోరాడాడు. కానీ తన బోధనలతో ధర్మాన్ని బోధిస్తున్నాడు. తటస్థంగానే ఉన్నాడు, కానీ పక్షపాతం కన్నా ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే కౌరవుల వైపు ఉన్నప్పటికీ ఎప్పుడు తాను తటస్థంగానే ఉన్నాడు. తటస్థంగానే ఉంటూ పక్షపాత బుద్ధి చూపించకుండా ధర్మానికే ప్రాముఖ్యం ఇచ్చాడు కృపాచార్యుడు. ఇంకా చిరంజీవులలో ఒకరైనప్పటికీ ఇప్పటికీ అదృశ్య రూపంలో ఉన్నాడట. అదృశ్య రూపంలో ఉండి ఏం చేస్తున్నాడు కృపాచార్యుడు అంటే, నాడి ధర్మాన్ని నిలబెడుతూ మరి సజ్జనులకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారని చెబుతున్నారు. ఎలా అంటే, ఎక్కడైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి అక్కడ సజ్జనులకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడట మరి ఇప్పటికీ కృపాచార్యుడు. అలాగే కృపాచార్యుడు అంటే ఏమిటి అంటే, మనం తెలుసుకున్నది కాలాతీతమైన బోధనలు, కాలానికి అతీతమైన బోధనలు. అంటే ఈ కాలంలో ఈ బోధన ఉంది, ఈ కాలంలో ఈ బోధ ఉంది అని కాదు. కాలాతీతమైన బోధనలు చేశాడు.
మరియు జ్ఞానాన్ని మరి అంత జ్ఞానాన్ని పొందినవాడు కాబట్టి అమర ఋషిగా నిలిచిపోయాడు భూమి మీద. అమర ఋషిగా నిలిచిపోయాడు. అలాగే కురువంశానికి గురువుగా ఆయన వారసత్వం, ఆయన కురువంశానికే గురువుగా ఆయన వారసత్వము మరియు ధర్మము పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, అంటే ధర్మం పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత హిందూ పురాణాలలో ఆయనని ఒక పూజ్య పురుషుడిగా నిలబెట్టాయండి. హిందూ పురాణాల్లో ఒక దైవం దైవాన్ని మనం ఎలా పూజిస్తామో ఒక దైవాన్ని పూజించినట్టే మరి హిందూ పురాణాల్లో ఆయన్ని పూజ్య పురుషుడిగా నిలబెట్టాయి. మరి ఆయన కథ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? జ్ఞానము, ధర్మము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషించిన వారికి ఆయన కథ స్ఫూర్తినిస్తూనే ఉంటుందండి. మరి ఆయన ఎవరైతే జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారో, ధర్మంగా జీవించాలి అనుకుంటారో, సత్యాన్వేషణ చేస్తూ ఉంటారో, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషిస్తూ ఉంటారో, వారందరికీ మరి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది కృపాచార్యుడి కథ. మరి ధర్మం మనం ఏమిటి అంటే మనం సాధన చేస్తున్నాం. పత్రిజీ గారు ఏం చెప్తున్నారు? సాధన జ్ఞానం కోసమే. మరి సాధన చేసే సాధకుడు కృపాచార్యుడి కథ గురించి ఏమి తెలుసుకోవాలి? ఏమి తెలుసుకోవాలి అంటే మరి బాహ్య ఆకర్షణలకు లొంగకూడదు. మరి చూడండి, మనం పంచేంద్రియాలతో ఎన్నో ఆకర్షణలకి, ప్రాపంచక ఆకర్షణలకి లొంగిపోతూ ఉన్నాం. ఎన్నో ఆకర్షణలకి అంటే కంటితో మరి చూడకూడనివి ఎన్నో చూస్తున్నాం. మరి టీవీలు, సీరియల్స్, సినిమాలు, అలాగే బయట టూర్లు, ఇవన్నీ మరి సాధకుడికి అవసరం లేదు. కంటితో ఏం చూడాలి అంటే మరి గురువులు చెప్పే సందేశాలు వినాలి, ధ్యానం బోధించే క్లాసులకు వెళ్ళాలి. మరి పుస్తకాలు చదవటానికి కన్నుని, అంటే మన ఇంద్రియాన్ని, కంటిని ఉపయోగించాలి. ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు చదవటానికే కళ్ళను ఉపయోగించుకోవాలి. మరి ఇక్కడ బాహ్య ఆకర్షణలు లొంగకూడదు అంటే కృపాచార్యుడు మరి మరి ఆ దేవకన్య ఆకర్షించినా గాని అక్కడే శరలు విల్లంబులు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆకర్షణకి ఆయన లొంగిపోలేదు. అంటే అక్కడ ఆ భగవంతుడి కృపతో, అంటే కృపాచార్యుడు భూమి మీదకు రావాలి. కృపాచార్యుడు అంటే పరమాత్మ అంశే భూమి మీదకి వచ్చాడటండి. ఆ భగవంతుడు అంశే కాబట్టి ఆయన ధర్మాన్ని, జ్ఞానాన్ని నిలబెట్టడానికి, యుద్ధ విద్యలు నేర్పించడానికి ఆయన మరి వచ్చాడు. ఎంతో ఆయన ధర్మానికి మారుపేరు. ఆధ్యాత్మిక జ్ఞానం అన్వేషించిన వారికి ఆయన గొప్ప గురువు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ బాహ్య ఆకర్షణలు లొంగకూడదు అంటే చూడండి, ఎన్నో రకాల సంగీతాలు ఉంటాయి. మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాలతోటి ఎన్నో ఆకర్షణలకి లొంగిపోతూ ఉంటాం. చూడండి, ఈ పంచేంద్రియాలతో మనం ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ లోపంతో ఆకర్షణకు లొంగిపోతుంటే మానవుడు పంచేంద్రియాలతో రోజు మానవుడు లొంగి మరి చస్తూ బ్రతుకుతున్నాడండి. పంచేంద్రియాలతో ఒక్కొక్క జీవి ఎలా మరణిస్తుంది అంటే ఒక కన్ను అనే ఇంద్రియంతో మిడత ఒక మంటని చూసి పొండని భ్రమపడి దానిలో పడి చనిపోతుందండి. అలాగే మరి శ్రవణేంద్రియ లోపంతో, కన్ననే నయనేంద్రియ లోపంతో మిడత చనిపోతే శ్రవణేంద్రియ లోపంతో లేడి చనిపోతుంది. ఆ లేడికి వేటగాడు ఏం చేస్తాడు అంటే చక్కటి సంగీతాన్ని పెట్టి ఆ టేప్ రికార్డర్ ఒక చెట్టుకు తగిలిస్తే ఈ శ్రవణేంద్రియ లోపం వలన లేడి వెళ్ళి వేటగాడు వేసిన వలలో చిక్కుకొని మరణిస్తుంది. మరి రసేంద్రియ లోపం వల్ల చేప మరణిస్తుందండి. రసేంద్రియ లోపం అంటే మరి చెరువులో ఎంత ఆహారం ఉన్నప్పటికీ వేటగాడు గేలానికి పెట్టిన ఎర కోసం వచ్చి ఆహారం తినాలని, అది రసేంద్రియ లోపం వల్ల ఆ గేలానికి ఉన్న కుక్కానికి పట్టుకుని ఆ చేప మరణిస్తుంది. మరి చర్మేంద్రియ లోపం వల్ల ఏనుగు మరణిస్తుందండి. చర్మేంద్రియ లోపం అంటే మరి ఏనుగుని వేటగాడు మావిటివాడు ఏం చేస్తాడు అంటే మరి ఒక గుంట తీసి దానిలో ఆకులు కొమ్మలు వేసి ఆ గుంటకి ఆవల వైపున ఒక ఆడ ఏనుగుని పెట్టి అరిపిస్తాడట. ఆడ ఏనుగు స్పర్శ కోసం వచ్చి ఆ మగ ఏనుగు ఆ గుంటలో పడి
మరి ఆ మావటి వాడికి దొరుకుతుందట. చర్మేంద్రియ లోపం వలన మరి ఆ ఏనుగు మరణిస్తుంది. ఇక ఘ్రాణేంద్రియ లోపం, ముక్కు, తుమ్మెద అన్ని పువ్వుల మీద మకరందాన్ని సేకరిస్తుందండి. సేకరిస్తూ కలువ పువ్వు మీద మకరందాన్ని సేకరిస్తూ అయ్యిందని గమనించుకోకుండా సూర్యాస్తమయం అయ్యేటప్పటికి ఆ కలువ పువ్వు ముడుచుకుపోవటం వల్ల ఆ తుమ్మెద ఆ కలువ పువ్వులో చిక్కుకొని మరణిస్తుందట. ఇలా ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్ల మరణిస్తుంటే మానవుడు పంచేంద్రియాల లోపంతో రోజు చస్తూ బ్రతుకుతున్నాడు. మరి ఈ ఇంద్రియాలని ఎలా ఉపయోగిస్తున్నాడు? మరి కళ్ళని చూడకూడని దృశ్యాలు చూస్తూ మరి తన సాధనకి మరి అవి ఆటంకపరుస్తున్నాయి. సాధనలో కూర్చుంటే మనం టీవీలో సీరియల్ చూసినా, మరి యూట్యూబ్ చూసినా అవే గుర్తొచ్చి సాధన కుదరనీయకుండా చేస్తాయి. అలాగే చెవులతో రకరకాల సంగీతాలు వింటున్నాము. ఆ వింటున్నప్పుడు మనకి మనసులో అవే పదే పదే గుర్తుండటం వల్ల ఈ మనసు ఆలోచన లేని స్థితికి చేరుకోవటం కష్టమవుతుంది. ఇక నోరు ఉందండి. మనం మాట్లాడవలసిన మాట పత్రిజీ గారు మనకి స్పష్టంగా చెప్పారు. నీ నోటి నుంచి వచ్చే మాట నీకైనా ఉపయోగపడాలి, లేక ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్కటి కూడా నీ నోటి నుంచి రాకూడదు అన్నారు. అంటే మన మాట ఎంత ఎరుకుతో మాట్లాడాలో పత్రిజీ గారు చెప్పడం జరిగిందండి. మనల్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు ఆత్మస్వరూపులే. నువ్వెలా భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళు అలాగే వచ్చారు కాబట్టి నో కామెంట్, నో జడ్జిమెంట్ అని పత్రిజీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంద్రియ లోపం అంటే ఈ నాలుకతో ఎన్నో రుచులు, మరి శాకాహారంలో ఎన్నో రుచులు ఉన్నప్పటికీ మాంసాహారానికి బానిసయ్యి రజోగుణంలో తమో గుణంలో చేయకూడని పాపాలు చేసి మరి ఆ పాపాల వల్ల కష్టాలు తెచ్చుకొని మరి కర్మలు అనుభవించడానికి జన్మలు తెచ్చుకొని ఎంతో ఎంతో దుఃఖపడాల్సి వస్తుంది అని మన పత్రిజీ గారు చెప్పటం వలన ఈ మార్గంలోకి వచ్చాక ఎన్నో కర్మల్ని ఆపటం జరుగుతుంది. అలాగే ఘ్రాణేంద్రియ లోపం, అలాగే ఎన్నో రకరకాల సువాసనలు. ఇక చర్మేంద్రియ లోపం, ఏసీలు, పరుపులు, ఎన్నో డెకరేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఈ ఇంద్రియాలన్నిటినీ సాధకుడు ఎలా ఉపయోగించుకోవాలి, అరిషడ్ వర్గాల్ని ఎలా ఉపయోగించుకోవాలి? మరి కళ్ళు మంచి పుస్తకాలు చదవటానికి, జ్ఞానం బోధించే పుస్తకాలు చదవటానికి ఉపయోగించాలి. గురువులు ఇచ్చే సందేశాలు వినటానికి చెవులు ఉపయోగించుకోవాలి. మన మాటలు ఎదుటి వారికి జ్ఞానం బోధించేటట్టుగా మన మాటలు ఉండాలి. శుద్ధమైన సాత్వికాహారం తీసుకోవాలి. అలాగే మళ్ళాగే మనకి ఆహారం మితంగా తినాలి. అదే చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ధర్మం తప్పకూడదు అని కృపాచార్యుడి కథ ద్వారా తెలుసుకోవాలండి. ధర్మం తప్పకూడదు. పత్రిజీ గారు మనకు బోధించిన పాఠమే అది. ఏమని? హింస చూడు, హంస పకడో. హింసని వదులు, హంసని పట్టుకో. హింసని వదలటము అంటే ఏమిటి? ఎప్పుడైతే నువ్వు హింసని, అందరూ ఆత్మస్వరూపులే అని మనకు బోధించారు పత్రిజీ గారు. అదే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ. మరి అన్ని జీవుల్లో నేను ఆత్మగా ఉన్నానని కృష్ణుడు చెప్పినప్పుడు నువ్వు ఒక పక్షిని చంపినా, ఒక జంతువుని చంపినా, ఏ జీవిని చంపినా భగవంతుణ్ణి చంపినట్లే అని మొట్టమొదటి పాఠంగా మనకి పత్రిజీ గారే బోధించారండి. తల్లిదండ్రులు మాంసం మానాలని చెప్పలేదు, ఒక గుళ్ళో పూజారి చెప్పలేదు, స్కూల్లో మాస్టర్ చెప్పలేదు. కానీ ఎన్ని జన్మల పుణ్య ఫలితం వలన మనం పత్రిజీగా మార్గంలోకి వచ్చాము. ఆయనే ఏ జీవిని చంపినా ఆ భగవంతుణ్ణి హింసించినట్లే అని చెప్పారు. ప్రతి జీవి ఆత్మస్వరూపమే, పాఠాలు నేర్చుకోవటానికే భూమి మీదకు వచ్చింది అని చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో ధర్మం తప్పకూడదు అంటే ఏ జీవిని చంపినా మనం అధర్మంగా ప్రవర్తించినట్లే. ఇక్కడ మనం ఎప్పుడైతే మాంసాహారం మాని ఏ జీవిని చంపకుండా ఉంటామో అప్పుడు మనం అది ఆత్మకర్మే అవుతుంది. అంటే ఆ జీవిలో ఉన్న ఆత్మని విచ్ఛిన్నం చేయలేదు కాబట్టి అది ఆత్మకర్మే అవుతుంది. అది ధర్మపరమైన జీవితమే అవుతుంది అని పత్రిజీ గారు బోధించారు. ఇక్కడ కృపాచార్యుడి ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి? మరి ఎప్పుడు ఈ పంచ ఇంద్రియాలకి లోను కాకూడదు అంటే బాహ్య ఆకర్షణలకు లోను కాకూడదు.
అలాగే ధర్మాన్ని ఎప్పుడూ తప్పకూడదు అనేది మనం తెలుసుకున్నామండి. మరి మనం ఎన్ని తెలుసుకున్నా గానీ పత్రిజీ గారు మనకు లాస్ట్‌కి ఏమి బోధించారు అంటే, ఎప్పుడైతే మానవుడు తృప్తిగా జీవిస్తూ ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ అంటే మనం భూమి మీదకొచ్చేటప్పుడే ఈ జన్మని ఎన్నుకొని వచ్చాము. మనకు ఉన్నది మనం ఎంచుకున్న జన్మే కాబట్టి, ఈ ఉన్న దానితో తృప్తిగా జీవిస్తూ, మరి మన ఆలోచన విధానం, మన మాట, మన చేత అన్నీ అంటే 3 ఎలా ఉండాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి అన్నారండి పత్రిజీ గారు. త్రికరణ శుద్ధి ఉండాలి అంటే ఏ మాట మాట్లాడామో అదే ఆలోచన, అదే పని చెయ్యాలి అన్నారు. ఇక్కడ మనం చెబుతున్నాము అంటే మనం ఆచరించినప్పుడే చెప్పగలగాలి. ఇప్పుడు ఇక్కడ మాంసాహారం మానాం కాబట్టే ధైర్యంగా మనం 10 మందికి చెప్పగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇతరుల జీవుల ప్రాణాలను మనం కాపాడామో అదే పెద్ద గొప్ప పుణ్యకర్మ అని పత్రిజీ గారు చెప్పడం జరిగిందండి. నువ్వు ధ్యానం చెయ్యకపోయినా సరే ముందు మాంసాహారం మాన్పించు అని చెప్పడం జరిగింది. అంటే ఆ జీవుల్లో ఆత్మని విచ్ఛిన్నం కాకుండా చూసాం కాబట్టి అది గొప్ప పుణ్యకర్మ అవుతుంది అని చెప్పారు. మనం దీన్ని ఇప్పుడు ధర్మంగా జీవించాలన్నా, మరి బాహ్య ఆకర్షణలకు లోను కాకుండా ఉండాలన్నా, మరి మనం చేయవలసిన పనులు మూడే మూడండి. ఏమిటి? 3 త్రిరత్నాలు పత్రిజీ గారు చెప్పారు. ఏమిటి? మొట్టమొదటిది శ్వాస మీద ధ్యాస పెట్టి, మనసు పనిచేయని స్థితిలో తీవ్ర సాధన చేయాలండి. తీవ్ర సాధన ఆలోచనారహితతో స్థితిలోనే నువ్వు విశ్వమయ ప్రాణశక్తిని పొందగలవు అని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటూ ఉంటావో, ఈ చంచలమైన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైనప్పుడు ఏమవుతుంది? తరువాత నెమ్మదిగా నిర్మలం అవుతుంది. నిర్మలమైనప్పుడే నీకు మరి బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడే గుణాలు మారుతాయి. గుణాలు మారినప్పుడే వివేకం కలుగుతుంది. వివేకం కలిగినప్పుడే విచక్షణ జ్ఞానం వస్తుంది. విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడే గురువులు చెప్పిన జ్ఞానం అర్థమవుతుంది. గురువులు చెప్పిన జ్ఞానం అర్థమైనప్పుడే నువ్వు ఆచరించగలవు. నువ్వు ఆచరించినప్పుడే నీ కర్మలు దగ్ధమవుతాయి. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని కర్మ దగ్ధాణం అన్నాడు. నీ జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అవ్వాలి అంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరించినప్పుడే కర్మలు దగ్ధం అవుతాయి అన్నారు. ఇక రెండవది కఠినమైన నియమం. మరి ఖచ్చితంగా శాకాహారం తీసుకోవాలి. శుద్ధ సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. మరి శుద్ధ సాత్వికమైన శాకాహారంలో కూడా 5 రకాల దోషాలు ఉండకుండా కూడా తీసుకోవాలటండి. మొట్టమొదటిది ఆహారంలో అర్ధదోషం ఉండకూడదట. రెండవది నిమిత్త దోషం ఉండకూడదట. మూడవది స్థాన దోషం. నాలుగవది సంస్కార దోషం. ఐదవది గుణదోషం. ఈ 5 దోషాలు ఆహారంలో ఉండకుండా చూసుకోవాలట. మరి తమో గుణ ఆహారం, రజోగుణ ఆహారమే కాదు, సాత్విక గుణ ఆహారంలో కూడా ఈ 5 దోషాలు ఉండకూడదని మనకు పత్రిజీ గారు చెప్పటం జరిగిందండి. మరి మేడం ఇంకా 5 నిమిషాలు చెప్పొచ్చండి? మేడం చెప్పండి. మరి ఈ 5 దోషాలు ఉండకూడదు అన్నారు మన గురువులు. 5 దోషాలు ఉండకూడదంటే మొట్టమొదటిది అర్ధదోషం ఉండకూడదు అన్నారు. ఈ ఆహారంలో అర్ధదోషం అంటే ఏమిటి అంటే, అర్థము అంటే ధనం. ఒకసారి ఒక సాధువు గారిని ఒక జమీందారు భోజనానికి పిలిచాడటండి. భోజనానికి పిలిస్తే ఆ సాధువు భోజనానికి వచ్చారట. మరి ఆ జమీందారు ఏం చేసేవాడు అంటే వడ్డీ వ్యాపారం బాగా చేసేవాడట. ఈ సాధువు పంచభాష పరవాణాలతోటి భోజనం చేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాడట. ఆశ్రమానికి వెళ్ళిపోతే ఏమైంది? అక్కడ ఆ సాధువు తీసుకువెళ్ళి సంచి బోర్లిస్తే ఒక ధనం కట్ట తీసుకొచ్చాడట. ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగిని, మరి నేను ఎందుకు ఈ ధనాన్ని దొంగిలించాను అని ఆలోచిస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ జమీందారుని మీరేం చేస్తూ ఉంటారు అని అడిగాడట. అప్పుడు చెప్పాడట జమీందారు ఏమని, నేను వడ్డీ వ్యాపారం చేస్తాను. అంటే అధర్మంగా సంపాదించిన ధనంతో తిన్న ఆహారం వలన నేను ఈ మరి ధనాన్ని దొంగిలించాను అని తెలుసుకొని అధర్మపరమైన సంపాదనతో తినే ఆహారం కూడా దోషమున్న ఆహారమే అని తెలియజెప్పడం జరిగిందండి. అలాగే నిమిత్త దోషం. నిమిత్త దోషం అంటే ఏమిటి? భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు
కృష్ణుడు ధర్మరాజుని తీసుకువెళ్ళి ధర్మాన్ని బోధించు తాత అన్నాడట. భీష్ముడు ధర్మాన్ని బోధిస్తానంటే అక్కడే ఉన్న ద్రౌపది పక్కుని నవ్విందట. మరి అక్కడ మహాసభలో, కురు మహాసభలో అక్కడ నాకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు నోరు ఎత్తని భీష్మాచార్యుడు ఈ రోజు ధర్మాన్ని ఎలా బోధిస్తాడు అనుకొని నవ్వాను అంటే అప్పుడు భీష్ముడు చెప్పాడం అట, నేను నువ్వు ఎందుకు నవ్వావో నాకు తెలుసమ్మా. నేను అధర్మపరమైన ఇంట్లో ఉండే అధర్మపరమైన ఆహారం తినటం వల్ల నేను ఆ రోజు న్యాయం చెప్పలేకపోయాను. ఈ రోజు అర్జునుడు వేసిన బాణాలతో నా రక్తమంతా పోయింది. ఇప్పుడు నేను శుద్ధ రక్తంతో ఉన్నాను కాబట్టి ఈ రోజు ధర్మం చెప్పగలను అన్నాడట ద్రౌపది దేవితో. అప్పుడు ధర్మరాజుకి ధర్మాన్ని బోధించాడట. అంటే ఆహారంలో నిమిత్త దోషం లేకుండా మనం చూసుకోవాలట. అలాగే స్థాన దోషం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏమిటి అంటే, ఎక్కడికి మనం ఫంక్షన్కి వెళ్ళినా సరే మరి ఒకవైపు నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు, ఒకవైపు వెజ్ భోజనాలు పెడుతున్నారు. అలాంటి చోటకి మనం వెళ్ళి ఆహారం తీసుకున్నా అది మనకి దోషమే. అంటే ఒకవైపు హింస జరుగుతుంది కాబట్టి ఆహారంలో స్థాన దోషం ఉంటుంది కాబట్టి ఆహారం కూడా తీసుకోకూడదు అని చెప్పడం జరిగిందండి. అలాగే సంస్కార దోషం కూడా ఉండకూడదు అన్నారు ఆహారంలో. సంస్కార దోషం అంటే ఏమిటి? మరి శ్రీకృష్ణ భగవానుడు రాయవారానికి వచ్చినప్పుడు అప్పుడు కృష్ణుణ్ణి రాయబారానికి వచ్చినప్పుడు 5 ఊళ్ళు ఇస్తే మహాభారత యుద్ధం జరగదు, జన నష్టము జరగదు, ధన నష్టము జరగదు అని కృష్ణుడు చెప్పినప్పుడు 5 ఊళ్ళు కాదు కదా, సూది మనమూపినంత కూడా ఇవ్వనని దుర్యోధనుడు అన్నాడు. ఆ దుర్యోధనుడు ఏం చేశాడు? రాయబారానికి వచ్చిన కృష్ణుడికి ఎంతో అట్టహాసంగా పంచభక్ష పరవాణాలతో విందు ఏర్పాటు చేస్తే కృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి భోజనానికి వెళ్ళలేదు. మరి విదురుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడండి. విదురుడి భార్య కృష్ణ పరమాత్మ భక్తులు. విదురుడి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం వడ్డించిన తర్వాత విదురుడి భార్య చక్కగా అరటి పండు ఒలుస్తూ పండుని కింద పడివేసి తొక్కలిస్తూ ఉంటే కృష్ణుడు ఆ తొక్కలే తింటూ ఉన్నాడట. విదురుడు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి స్వామి, ఆమె పండ్లు పడవేస్తుంటే మీరైనా చూడలేదు అంటే, ఇక్కడ భక్తి అలా ఉంది అన్నాడట. అప్పుడు భక్తితో ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తానని కృష్ణుడు అన్నాడట. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏమిటి అంటే, దుర్యోధనుడు భోజనానికి పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు అంటే, దుర్యోధనుడి సంస్కారం పగతో నిండి ఉంది, విదురుడి భార్య సంస్కారం భక్తితో నిండి ఉంది. ఈ 2 సంస్కారాలను బట్టి భక్తితో సంస్కారం నిండి ఉన్న ఇంద్రుడి ఇంటికి వెళ్ళి కృష్ణుడు భోజనం చేశాడు. అంటే ఇక్కడ సంస్కార దోషం కూడా సాధనకు అడ్డు అని చెప్పడం జరిగిందండి. అలాగే 4వది గుణదోషం, 5వది గుణదోషం ఉండకూడదు అన్నారు. అంటే గుణదోషం అంటే తమో గుణాహారం, రజో గుణాహారం. తమో గుణాహారం అంటే మరి మాంసాహారం, కోడిగుడ్లు, పుట్టగొడుగులు, అలాగే రజోగుణ ఆహారం, అలాగే నిలవ ఉన్న పదార్థాలు, పాతిపోయినవి, కుళ్ళిపోయినవి, అలాంటివన్నీ మనం తినకూడదు. సాధకుడికి రజోగుణ తమోగుణ ఆహారం తినకూడదు అని పత్రిజీ గారు బోధించడం జరిగింది. సాత్విక గుణ ఆహారమే తీసుకోవాలి, పళ్ళు కూరగాయలు తీసుకోవాలని చెప్పారు. మరి ఈ 5 దోషాలు ఉన్న ఆహారాలు తిన్నా మన సాధన కుదరదు అని చెప్పడం జరిగిందండి. మరి 3వది ఏమిటి అంటే, మొదటిది తీవ్ర సాధన, 2వది శుద్ధమైన సాత్విక ఆహారం, 3వది స్వాధ్యాయము. మరి స్వాధ్యాయానికి పెద్ద పీట వేశారు మన పత్రిజీ గారు. ఎందుకంటే ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు చదివినప్పుడు గురువులు చెప్పే జ్ఞానం అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? గురువు నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పాడు. చెప్పగానే ఎన్నో జన్మల నుంచి శరీర స్థితిలో ఉన్న మనకి భగవంతుడు అంటే నమ్మబుద్ధి కాదు. మరి నేను భగవంతుణ్ణి ఎలా అయ్యాను అంటే, అప్పుడు ఉపనిషత్తులు, వేదాల్లో, భగవద్గీతలో చెప్పబడింది ఎప్పుడైతే గురువులు ఇచ్చిన ఆత్మజ్ఞానం బోధించే పుస్తకాలు చదువుతామో నెమ్మదిగా మన సాధన పెరిగే కొలది, స్వాధ్యాయం పెరిగే కొలది నేను భగవంతుణ్ణే అని అర్థం చేసుకోగలుగుతాము. అందుకే ఖచ్చితంగా స్వాధ్యాయం చెయ్యాలి అన్నారు. ఇక లాస్ట్ది సేవ చేయమన్నారు పత్రిజీ గారు. సేవ ఎవరికి చెయ్యాలి? సేవ అంటే మొట్టమొదట ఆత్మసేవ అంటే ఏ జీవిని హింసించకుండా ఉండటమే ఆత్మసేవ.
మరి నేను ధనం లేదండి, ఎలాంటి సేవ చేయగలనండి అంటే, నీ సమయాన్ని నీవు, నీ వాక్కు నీవు, నీ జీవితాన్ని నీవు, అంటే ఇప్పుడు నీ శక్తి నీవు అన్నారు పత్రిజీ గారు. ఇప్పుడు ఎవరైనా క్లాసుకు పిలిచారండి, నేను అక్కడికెళ్ళి క్లాస్ చెప్పాను, ధనమేమి ఇవ్వలేదు. కానీ నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తే, అంటే నీ వాక్కు పరంగా వాళ్ళకి తెలియని జ్ఞానాన్ని అందజేశావు. నీ సమయాన్ని ఇచ్చావు. ఒక క్లాస్ చెప్పామంటే మన సమయాన్ని, మన వాక్కుని, మన శక్తిని ఇవ్వచ్చు. మరి మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుమలనాథ పిరమిడ్ గాని, కట్టాల్లో గాని, భీమవరంలో గాని మరి గొప్ప యజ్ఞాలు, ధ్యానం క్లాసులు జరిగినప్పుడు అక్కడ ఎలాంటి సేవ చేసినా అది ఆత్మకర్మే అవుతుంది. పుస్తకాలు పంచొచ్చు. అక్కడ అందరికీ భోజనాలు వడ్డించొచ్చు. ఎన్నో రకాల సేవలున్నాయి. అందుకే పాపము వద్దు, పుణ్యము వద్దు. పాపానికి, పుణ్యానికి జన్మలుంటాయి. నువ్వు ముక్తి కర్మలు చేస్తే మోక్షానికి వెళతావని పత్రిజీ గారు అద్భుతమైన మార్గాన్ని మనకిచ్చారండి. మనం ఈ కృపాచార్యుడి కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మహాభారతంలో మహనీయుల్లో కృపాచార్యుడి పాత్ర గొప్పది. ఎందుకంటే ఆయన ఏ ఆకర్షణకి లొంగలేదు, ధర్మం తప్పలేదు, పక్షపాత బుద్ధి చూపించలేదు. మరి తన ధర్మం ప్రకారం కౌరవుల పక్కన ఉన్న యుద్ధం చేశాడు గాని ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు అనేది మనం అర్థం చేసుకున్నాము. మనం సాధకుడుగా నేర్చుకోవాల్సింది ఆకర్షణలకు లొంగకూడదు, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మరి ధర్మం తప్పకుండా జీవించాలి. మరి ఈ కథ ద్వారా నేను అర్థం చేసుకున్నది ఇదండి. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న ప్రసన్నలక్ష్మి గారికి, అలాగే సుజాత మేడం గారికి, మరి టిఎంసి టీం వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.